హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎంఆర్ న్యూస్. ఇక నిజంగా మన చిల్క ప్రవీణ్ ఉన్నాడు కదా, నేను గతం నుంచే తీన్మార్ మల్లన్నను టార్గెట్ చేసిండు. తీన్మార్ మల్లన్న టార్గెట్ గానే ఈయన వెనుకేవలుండు నడిపిస్తారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉండొచ్చని నేను గతంలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. అంటే గతంలో కొందరు చెప్తే ఏమనుకున్నారంటే నిజంగా చిల్క ప్రవీణే ఈ వీడియో పైన స్పందించి, నా వీడియోల పైన స్పందించి ఏమని చెప్పిండు చిల్క ప్రవీణ్, ఈ పోరాన్ని మలిగాడు పెట్టించిన కుక్క బానిస కుక్క అది అంటే ఏదైనా మాట్లాడిండు. నేను అప్పుడే చెప్పిన, నాకు ఎవరో పెట్టిస్తే నేను ఛానల్ పెట్టలేదు, నాకు నేనుగా పెట్టి ఛానల్ వాస్తవాలు ఏంటి, నిజంగా అసలు ఈ జర్నలిజం అంటే ఏంటిది, ఎవరు వ్యక్తిగతం కోసం ఎవరిని విమర్శిస్తున్నారని ఆ రోజే చెప్పిన నేను. కానీ కొందరికి నమ్మకపోవచ్చు కొందరు, ఎందుకంటే ఇప్పుడు నేను కనబడడం కొత్త కాబట్టి నేను చెప్పే మాటలు నమ్మశక్యంగా అనిపించలేకపోవచ్చు ఆ రోజు. కానీ ఈరోజు క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టు నేను ఆ విషయాన్ని ఏందనేది చెప్తా, మీరు అర్థం చేసుకుంటారు, 100% అర్థం చేసుకుంటారు. ఇప్పుడు కూడా చాలామందికి అర్థమైంది ఏంటంటే చిల్క ప్రవీణ్ అనే వ్యక్తిని ఎవరు దించారు, నిజంగా ఈయన ఆడుతున్న డ్రామా ఏంది, ఈయన మల్లన్న కోసం ఏం మాట్లాడుతాడు, నిజంగా బీఆర్ఎస్ పార్టీ గురించి గతంలో ఏం మాట్లాడిండు, ఇప్పుడు ఏం మాట్లాడుతాడు, ఇతర పార్టీల గురించి ఎందుకు మాట్లాడలేకపోతాడు, మరి ఇతర పార్టీలలో జరిగిన అన్యాయం గురించి ఇతర పార్టీలకు ఓటేయమని ఎందుకు చెప్తలేడు, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని ఎందుకు చెప్తున్నా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని ఎక్కువ మంది వీలైనంత వరకు ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, లేకపోతే ట్విట్టర్లో కానీ షేర్ చేసే ప్రయత్నం చేయండి, వాట్సాప్లో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వెళ్దాం ఒకసారి. చిల్కన్న ఏమంటాడు మరి, ఈయన నిజంగా నాకు వాస్తవానికి ఇన్ని రోజుల దాకా తెలియదు, నాకు కూడా తెలియదు ఈయన ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ అట. అందుకే పాపం అప్పుడప్పుడు కనబడినట్టు ఓ 4 రోజులు ఇటు నుండి లేకపోతే అటు నుండి ఏదో కట్టకథ వచ్చిన తర్వాత ఏదో కట్టకథ వెళ్ళి నా మీద ఆ కేసు పెట్టిరు ఈ కేసు పెట్టిరు అని కథలు అల్లుతూ ఉన్నాడు కదా. వాస్తవానికి నాకు ఈ రోజే తెలిసింది ఏంటంటే ఈయన ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ అట. అంటే ఇక నేషనల్ లెవెల్లో చెప్తున్నానట్టు వార్తలు, అందుకే కొంచెం తెలంగాణ మీద పట్టు సాధించలేకపోతాడు. సరే ఈయన ఏం మాట్లాడుతాడు మరి, నిజంగా ఈయన దశావతారంలో ఒక అవతారం, నిజంగా ఈయన అవతారం బయట పెట్టిండు. ఇక ఈయన వాస్తవం, ఈయన గెటప్ ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే లైక్ చేయండి, కంపల్సరీ షేర్ చేయండి. చిలకన్న ఎవరిలాగం చేద్దామని చెప్తారా వార్తలు మీరు ఇక చూడు, ఫస్టే మొదలు పెట్టిండు, ఎవరిని ఆగం ఎవరిని ఆగం చేయడానికి చెప్తారా వార్తలు మీరు అసలు అంటాడు. ఎవరు ఆగం చేస్తారు, ప్రజల్ని ఎవరు ఆగం చేయడానికి మీడియా ఛానల్ పెట్టుకున్నారు, ప్రజల్ని ఎవరిని మభ్యపెట్టేందుకు మీడియా ఛానల్ పెట్టుకున్నారు నేను చెప్తా కదన్నా. అమ్మా ఇది ఎంత దారుణం, ఇది పక్కన పెడితే నిజానికి ఏం లేదు. అందులో ఏమని వచ్చిందంటే V6 వెలుగులా, ఇక V6 వెలుగులు ఎట్లా వస్తుంది, ఇక బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి గురించి అక్రమాల గురించి వివరించినట్టుండు. అయితే దాని గురించి అంటే మీరు ఎవరిలాగం చేద్దామని చెప్తుర్రా వార్తలు, మీరు ఏం రాస్తుర్రా వార్తలు మీరు అని ఈయన ఫైర్ అవుతుంది. ఎందుకంటే అలా కేసీఆర్ గురించి ఉన్నది కదా, కేసీఆర్ గురించి ఉన్నది, మా కేసీఆర్ని అంటావా మా కేటీఆర్ని అంటావా, ఎవరిలాగం చేస్తారా తెలంగాణను ఇవరికే ఆగం చేసిరంటే మీరు ఇంత ఆగం చేసేటట్టున్నారు అని ఈయన చెప్తా ఉన్నాడు పాపం. పార్టీలో ఓటమి చెందిన ఎమ్మెల్యేలనే మళ్ళా ఎంపీ అభ్యర్థులుగా లోక్సభ స్థానాల్లో నిలపాలని చూస్తాను. ఉదాహరణకు ఇదే పెద్దపల్లి నుండి కొప్పుల ఈశ్వర్ గారిని, ఇప్పుడు ఏ పార్టీలో అయినా కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఓడిపోయిన అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులుగా నిలబెట్టాలని చూస్తున్నానని చెప్పింది కదా. అసలు బీఆర్ఎస్ పార్టీలో జరిగేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ స్థానాలకు నిలబడడానికి ఏ అభ్యర్థి కూడా ఆసక్తిగా లేడు. అంటే డబ్బులు పెట్టుకుంటే వృధా ఖర్చు అవుతుంది. ఇక్కడ పోటీ అనేది దేని మధ్యలో ఉన్నది, బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉన్నది ఇక్కడ పోటీ. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లు ఎవరి మధ్యలో ఉన్నాయంటే బీఆర్ఎస్ అనేది అసలు లేదు, బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక్కడ ఎంపీ ఎలక్షన్లలో లేదు. ఇక్కడ పోటీ అసలు ఏ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీతో పోటీ కాదు, బీజేపీను కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉంటుంది. అందుకని అక్కడ V6 వెలుగు పేపర్ ఏం రాసుకొచ్చిందంటే కేసీఆర్ చేసిన అక్రమాలు, కేసీఆర్ చేసిన అవినీతిని అక్రమాలను బయటకు తీసింది కాబట్టి ఈయన ఎవరు నాగం చేసడానికి పట్టుకొచ్చిర్రు, మా బీఆర్ఎస్ పార్టీని మీరు అంటారా అని ఈయన ఏదో కట్టకథ అల్లుతూ ఉండు. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అట ఓడిపోయిన అభ్యర్థులను, ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపోయిన అభ్యర్థులను ఎంపీలుగా నిలబెట్టాలంటే ఏ పార్టీలుగా నిలబడతారు. ఇప్పుడు బీజేపీలోకి వస్తే బండి అసెంబ్లీలో ఓడిపోలేదా, బండి సంజయ్ ఓడిపోలేదా అసెంబ్లీలో, ఆయన ఎంపీగా నిలబెడతారు. ఎట్లా ఇప్పుడు ప్రెసిడెంట్ ఎంపీ కదా, ఈటల రాజేందర్ నిలబెడతారు, అటు ధర్మపురి అరవింద్ నిలబెడతారు. ఎందుకంటే అదొక సెంటిమెంట్ పరంగా వాడుకుంటారు. కానీ ఏ సెంటిమెంట్ పరంగానైనా కానీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసేదే దాఖలాలు లేవు. ఈయన ఏం చెప్తాడో ఒకసారి ఇందాం. ఇక ఈయన ఎవరెవరి పేరు చెప్తాడో ఎందుకు చెప్తున్నానో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి.
ఇవ్వాలని చూస్తాను. ఇక కరీంనగర్ నుండి వినోద్ కుమార్ గారు వినోద్ కుమార్ అటు వస్తే వరంగల్ ఎంపీ స్థానానికి కరీంనగర్ నుండి వినోద్ కుమార్ రావు దొర గారు గా ఈ దొర గారిని నిజంగా కేసీఆర్ చుట్టం కాబట్టి పదవులు ఇస్తా ఉన్నారు. అసలు ఏ సంబంధం లేకుండా బీఆర్ఎస్ పార్టీ నిజంగా తెలంగాణ ఉద్యమకారుడే, కానీ కేసీఆర్కు చుట్టం కాబట్టి ఈ పదవులు ఇస్తూ ఉన్నారు. అదే తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు కేసీఆర్ ఇట్లా చుట్టము, వినోద్ కుమార్ రావుకు ఎలాంటి పదవులు వచ్చినాయి, నిజంగానే అధికారం పోగానే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో పోగానే వీళ్ళు రాజీనామాలు ఎందుకు చేశారు అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆరూరి రమేష్ గారిని ఎంపిక చేయాలని చూస్తాం. ఎస్సీ నియోజకవర్గాల్లో గువ్వల బాలరాజు గారికి కూడా అవకాశం ఇవ్వాలని. ఎవరు వీళ్ళు కేసీఆర్ కు సంబంధించిన కట్టు బానిసలు అన్నట్టు ఈ పేర్లు. ఇప్పుడు ఫస్ట్ ఎవరెవరో పేర్లు అయితే వస్తున్నాయో కేసీఆర్ కు సంబంధించిన కట్టు బానిసలు వీళ్ళు ఎవరైనా కానీ వీళ్ళు కేసీఆర్ ఏం చెప్తాడు చేస్తారు. ఇప్పుడు గువ్వల బాలరాజు ఏంది, అప్పుడు ఫామ్ హౌస్ స్కామ్లా ఏది బీజేపీలో మనం కొన్నారను, బీజేపీలో కొనడానికి వెళ్ళారను, ఇదంతా కేసీఆర్ వేసిన స్కెచ్. ఇది బీజేపీని గ్రాఫ్ డౌన్ చేసేందుకు కేసీఆర్ ఆడిన నాటకం ఇదంతా. ఇలా బలైపోయారు. ఎవరు బలైపోయారు? వీళ్ళే బలైపోయారు. అంటే తెలంగాణ ప్రజలు వీళ్ళని నమ్మకుండా పోయారు. అందుకే కదా వీళ్ళు ఓడిపోయింది చూస్తా. ఇట్లా ఉన్నది. ఈ కాంగ్రెస్ లోనే లేరు లీడర్లు. ఇక చూడరే, కాంగ్రెస్ లో లీడర్లు లేరట. కాంగ్రెస్ లో లీడర్లు కాదు, కాంగ్రెస్ లో కుమ్ములాట ఉంది. నాకు సీట్ కావాలంటే నాకు సీట్. ఒక్కొక్క ఎంపీ అభ్యర్థికి, ఒక్కొక్క ఎంపీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. ముగ్గురు అభ్యర్థులు పోటీలు ఉన్నారు. ఈయనట కాంగ్రెస్కు ఎంపీ అసలు ఎంపీ కోసం లేరని బీఆర్ఎస్ పార్టీని ఎంతో లేపాలని. పాపం బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎంతో కొంత ఖర్చు పెట్టుకుంటుంది కదా, వీళ్ళ మీద కేటీఆర్ ఎంతో కొంత ఖర్చు పెట్టుకుంటాను కదా, వీళ్ళని లేపాలని. అసలు వాస్తవానికి ఈయన జరిగింది ఏంది, ఈయన గతంలో ఏం మాట్లాడిండు ఒకసారి నేను చెప్తా, ఆ వివరణ కూడా చెప్తా. ఒకసారి ఈయన మాట్లాడింది ఒకసారి. కాంగ్రెస్ లో లీడర్ లేరు. ఒకవేళ ఇంకా పరిస్థితులు మారితే బీఆర్ఎస్ కి ఇంకా మంచి అవకాశం దొరుకుతుంది. అసలు స్థానానికి వచ్చిండు. ఎట్లయినా చేసి ఇప్పుడు బీఆర్ఎస్ ఉనికి పోకుండా, బీఆర్ఎస్ పార్టీ అనేది ఉనికి పోకుండా ఈయన కాపాడే ప్రయత్నం చేస్తాడు. ఈయన జర్నలిజం ముసుగులో బీఆర్ఎస్ పార్టీని కాపాడే ముసుగులో చేస్తుండు, కాపాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు విశ్వసనీయత పెంచుకోవాలి. ఎవరు పెంచుకోవాలి విశ్వసనీయత? మీరే జర్నలిస్టులు. ఇప్పుడు మీరు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ మేలు చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ అవినీతి అంటారు కదా, మీరే చూపించుకోవాలి. అది అహంకారం పక్కన పెట్టారు బీఆర్ఎస్ లీడర్లు. బీఆర్ఎస్ పార్టీకి అంటే అహంకారం ఉన్నది, కానీ అది పక్కకెట్టాలని మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీకి అహంకారం ఉన్నదని చెప్తాను నేనే. కొంత అహంకారం పక్కన పెట్టారు. మీ అహంకారానికి తోడు కేసీఆర్ గారు ప్రజలకి అందుబాటులో లేరు అనే ఒక దుష్ప్రచారం ఈ సోషల్ మీడియా. కేసీఆర్ గారట ప్రజలకు అందుబాటులో లేడని ఒక దుష్ప్రచారం అట. కేసీఆర్ ఏనాడన్నా ఎవరైనా ప్రజల సమస్యల గురించి మాట్లాడిందా కేసీఆర్ గారు? ఎప్పుడన్నా ప్రజలు చచ్చిపోతూ ఉంటే, రైతులు ఉరేసుకొని చచ్చిపోతూ ఉంటారు, నిరుద్యోగులు ధర్నాలకు పాల్పడుతూ ఉంటే ఇప్పుడు ఏ రోజన్నా ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిండా? అందుకే కదా ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అయిన పేరు పెట్టింది. ఈయనకు తెలియక ఈ కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేడని ఒక దుష్ప్రచారం మొదలైందట బీఆర్ఎస్ పార్టీ మీద. కొంచెమన్నా సిగ్గుండాలి నీకు మాట్లాడడానికి. కేసీఆర్ మీద దుష్ప్రచారమా? కేసీఆర్ మీద నిజాలు చెప్పారు, ఆ రోజు వాస్తవాలు చెప్పారు, దాన్ని పట్టుకొని దుష్ప్రచారం. మళ్ళీ మనం గెలవగలుగుతాం. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ కండువా వేసుకొని కార్యకర్త అంతే. ఇప్పుడు ఇక చెప్పిండి అది ఏం జరిగింది ఏం కథ అనేది నేను వేరే వీడియోలు చెప్తా. ఈయనతో పాటు అసలు బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు ఎవరు నేను గతంలో చెప్పినా, మళ్ళొక వీడియో కూడా చేస్తా. అసలు ఎందుకు వీళ్ళు నిజంగానే కండు వేసుకున్న కార్యకర్తల కన్నా ఎక్కువ కొట్లాడుతున్నా అనేది కూడా నేను చెప్తా. దుష్ప్రచారం కలిపి కొంత ఎమ్మెల్యేల అహంకారం, కొంత కేసీఆర్ చేసిన చూసిరా. ఈయననే ఒప్పుకున్నాడు ఎమ్మెల్యేలకు అహంకారం ఉన్నది, కేసీఆర్ చేసిన పని కూడా ఉన్నది. పొరపాట్లు ఈ అంతకు మించి సోషల్ మీడియా ఏదో కొంత పొరపాట్లట. కేసీఆర్ చేసిన కొంత పొరపాటు. 1,30,000 కోట్లు పెట్టి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే ఫస్ట్ ఏమో విశ్వనగరాల నుంచి అందరినీ తీసుకొచ్చి చూపెట్టిర్రు. కానీ ఇప్పుడు మాత్రం బొందలగడ్డ కోతరా అంటాడు. మరి అదే కేటీఆర్ పోతా అంటే మరి ఎందుకు? అసలు తండ్రి కొడుకుని తిట్టినట్టు అనిపిస్తుంది తెలంగాణ ప్రజలందరికీ. ఇప్పుడు చూస్తున్నారు కదా, కేటీఆర్ ఏమో నేను కాళేశ్వరం పోతా అంటే ఎందుకు బొందలగడ్డ కోతరా, పీకనాన్ని కోతరా అని కేసీఆరే తిడతాడు. మరి ఇదేందన్నా చెప్పాలి ఇక. మరి అసలు వీళ్ళు అయ్యా కొడుకులే తిట్టుకున్న పరిస్థితి. సృష్టించిన ఒక అబద్ధ ప్రచారం, మీడియా సృష్టించిన అబద్ధ ప్రచారం అట. ఏది కేసీఆర్ పైన ఓటమి అనేది వీళ్ళందరూ ఫేక్ ప్రచారాలు చేసి కేసీఆర్ను ఓడగొట్టారు. ఈయన లేదో జాకీలు పెట్టుకొని లేపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అన్నట్టు. కేసీఆర్ సీట్ దిగిపోయాడు. లేకపోతే మూడోసారి గెలిచే
అంటే తెలంగాణ ప్రజలకు ఆ దరిద్రం అట్నే వచ్చేదని చెప్తాను నేను. ఇప్పుడు మూడోసారి గెలిచేదే తెలంగాణ ప్రజలకు నిజంగా ఆ దరిద్రం అనేది అట్నే ఉండేది అని చెప్తుండి నేను. అవకాశం ఉండే 39 సీట్ల దగ్గర కేసీఆర్ ఆగిపోయిందంటే ఏది ఇక చూడురా ఈయన చెప్పుడు చూడు ఎన్ని సీట్లు వచ్చినాయి కేసీఆర్కు, గతంలో ఎన్ని వచ్చినాయి? ఇక ఎంత 20 సీట్లు 20 సీట్లట. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్ల నుండి ఎన్ని సీట్లకు కోల్పోయింది? ఆ ఓటమి ఎంత బాధాకరమైన విషయం. నిజంగా ప్రజలు అంత అద్భుతమైన తీర్పు ఇచ్చారంటే ఎన్ని సీట్లు అధికారానికి కావాల్సింది కాదు, నువ్వు ఎన్ని సీట్ల నుంచి ఎన్ని సీట్లకు దిగజారు. నువ్వు 104 సీట్ల నుండి తెలంగాణలో అంతకుముందు ఇప్పుడు రెండోసారి గెలిచిన సీట్లన్నీ 89 సీట్లు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ 89 సీట్లు గెలిస్తే ఇక లట్టు కానీ పొట్టు కానీ వాళ్ళని వీళ్ళని కొన్నాడు కదా, కాంగ్రెస్ వాళ్ళను వీళ్ళను బీఎస్పీలను వాళ్ళని వీళ్ళని కొన్నాడు కదా, కొందరిని వీళ్ళు నాయకులు కొన్నాడు కదా. వాళ్ళు కొని కొన్న తర్వాత ఆ సీట్ల నుండి ఇప్పుడు 39 సీట్లకు జారిపోయాడు. అంటే 100 పైచీలకు సీట్లతోని 39 సీట్లకు జారిపోయాడు. దాన్ని ప్రజలు ఎంత అద్భుతమైన తీర్పు ఇచ్చారు అనేది తెలంగాణ ప్రజలు ఒకసారి గమనించాలి. ఈయనకు అర్థం కాక ఈ ఎన్ని సీట్లు అంటే అధికారం ఉంటే సరిపోద్దా? ఇప్పుడు అంత 64 సీట్లు వచ్చిన బీఆర్ఎస్ అంత 64 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీని స్థానాలు వచ్చినాయి. ఇక వీళ్ళను కాంగ్రెస్ వాళ్ళని వీళ్ళని కలుపుకొని 100 పైచీలకు స్థానాలు అయిపోయినాయి. ఆ స్థానాల నుంచి మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైంది? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో వ్యతిరేకత ఉన్నదని తెలుసు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత ఉన్నదని తెలుసు. ఆ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న వ్యతిరేకతను ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు పోతే ఎన్ని స్థానాలు వచ్చినాయి? 39 స్థానాలు వచ్చినాయి. దాన్ని ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తారా, లేకపోతే నిజంగా ప్రభుత్వం కూల్చేస్తాం ఈ స్థానాలు అంటే కొన్ని స్థానాలు ఎక్కువ ఇస్తే ఇక కూల్చేసులేను. ఇక గతంలో కాంగ్రెస్ పార్టీ అనుకుంటే మరి అన్ని పార్టీలు కలిసి అనుకుంటే మీ పార్టీ ఉండేదేనా? మీ పార్టీ అట్లా ఉండేదేనా? ప్రజలు అనుకున్నారు ఈసారి, ప్రజలు అనుకొని మీ ప్రభుత్వాన్ని కూల్చేసారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఏం నష్టం జరగలే. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని దిశగా ఈ మన చిలకన్న ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. పాపం ఆయన ప్రయత్నాలు అంటే అట్టటి ప్రయత్నాలు కాదు, ఇక ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ కదా, ఆయన ప్రయత్నాలనే చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఇందాం మళ్ళీ ఒకసారి ఏమంటాడు. కొంత కేసీఆర్ చేసిన పొరపాట్లు ఈ అంతకు మించి సోషల్ మీడియా సృష్టించిన ఒక అబద్ధ ప్రచారం ఇవన్నీ కలిసి కేసీఆర్ సీట్ దిగిపోయి లేకపోతే మూడోసారి గెలిచే అవకాశం ఉండే. అంటే దరిద్రం పోయేది కాదు. దగ్గర కేసీఆర్ ఆగిపోయిందంటే ఇక ఎంత 20 సీట్లు 20 సీట్లు ఎందుకు కోల్పోయిండు? సోషల్ మీడియా ప్రభావం. అంటే 20 సీట్లనే చెప్తున్నా కానీ నిజంగా 100 పైచీలకు స్థానాల నుంచి ఒక్కసారిగా 39 స్థానాలకు వ్యతిరేక పడిపోయిందంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉందనేది ఈయన చెప్తలేడు. ఒకసారి అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లోకల్లో వాళ్ళు ప్రవర్తించిన తీరు కేసీఆర్ గారు కొంత అప్పుడప్పుడు ప్రజలకు అంటే ఇప్పుడు ప్రతిసారి కేసీఆర్ అక్కడ ఫామ్ హౌస్లో వండుకున్నా కానీ తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారా? సమస్యల పైన తిరగకుండా, సమస్యలను పట్టించుకోకుండా, ప్రజలను పట్టించుకోకుండా, ప్రజల చావులను పట్టించుకోకుండా ఫామ్ హౌస్లో పండుకుంటే ప్రతిసారి ఓటేస్తారా? 2 సార్లు మోసపోయారు. ఆయన 3వసారి ఎట్లా ఓట్లేస్తారు తెలంగాణ ప్రజలు? ఒకసారి గమనించుకోవాలి. ఈయన ఎవరి గురించి చెప్తాడు, ఏ పార్టీ కండు వేసుకొని చెప్తాడు అనేది, కండు వేసుకోకుండా ఎవరి గురించి జర్నలిజం చేస్తున్నా అనేది మీరు తెలుసుకోవాల్సిన విషయం. అందుబాటులో లేకపోవడం ఈ 3 దెబ్బలు వచ్చినాయి. కాబట్టి బీఆర్ఎస్ కు నేను మళ్ళీ చెప్తున్నా, ఇంకో వార్త ఉన్నది, దానికి దీనికి చాలా లింక్ ఉంటది. మీరు ఒక 12 సీట్లు బీఆర్ఎస్ కి ఇక చాలుపో. ఈయన చూసిరా ఇక మొత్తం ఇక నిండా మునిగినాక సలెక్కడదా అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ గురించి ఈయన జర్నలిజం పక్కన పెట్టిండి. ఇక జర్నలిజం పక్కన పెట్టు, ఇది పక్కకెట్టు. ఈయన ఇప్పుడు ఉన్న టార్గెట్ ఏంది? తీన్మార్ మల్లన్న. ఈయన టార్గెట్ కేటీఆర్ను లేపాలి, తీన్మార్ మల్లన్నను తగ్గించాలి. మొన్న ఏమంటాడు తీన్మార్ మల్లన్న, నువ్వు మళ్ళీగా నువ్వు కేసీఆర్ని ఎందుకు అంటున్నావురా? నువ్వు కేసీఆర్ని అంటే కేటీఆర్ అంటే నేను బరాబర్ నిన్నంటా అంటాడు. ఇప్పుడు కేసీఆర్ని కేటీఆర్ అనడంలో మళ్ళీ అనడంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే గత సంవత్సరంలో ప్రభుత్వం పరిపాలించారు, అవినీతి చేసారు, ప్రభుత్వంలో పేద ప్రజల భూములు గుంజుకున్నారు, లాక్కున్నారు, వీళ్ళు ఎమ్మెల్యేలు భూముల కబ్జాలు పెట్టారు, అక్రమాలకు పాల్పడ్డారు. తీన్మార్ మల్లన్న అనడంలో ఒక కేసీఆర్ అనడంలో అర్థం ఉంది. మరి ఈ తీన్మార్ మల్లన్న ఏ ప్రభుత్వం నుండి, ఇప్పుడు ఏ ప్రభుత్వం నుండి నువ్వు తీన్మార్ మల్లన్నను అక్రమాలు అవినీతి చేసిన తీన్మార్ మల్లన్న గురించి అంటావు? అంటే డైరెక్ట్ చెప్తాడు, ఇండైరెక్ట్ కాదు, డైరెక్టే కేసీఆర్ను కేటీఆర్ను అంటే నేను మధ్యలో అడ్డమ్మంట అని ఈయన పోతా ఉన్నాడు. ఇది వాస్తవం కదా? తెలంగాణ ప్రజలకు గమనిస్తలేరా? అంటే ఇన్ని రోజులు ఏం చేసిరు? ఇన్ని రోజులు తెలుసు, కానీ ఎంతో కొంత అరే
నిజంగా ప్రతిపక్ష ఇప్పుడు ఎంతో కొంత నమ్మిరు ఎంతో కొంత అంటే కొంత నమ్మే ప్రయత్నం చేసిరు ప్రజలు. అంటే ఈయన ఇంటున్న నేను చెప్తున్నది కూడా వాస్తవం కావచ్చు అనే కోణంలో ఒక ఆలోచన ఉండే. కానీ ఇప్పుడు ఏం చేసిండంటే డైరెక్ట్ బీఆర్ఎస్ కండువ కప్పుకోవడంలో కప్పుకునేసరికి ఇక కప్పుకోకుండానే చెప్తాను కదా, ఇప్పుడు కప్పుకున్నట్టే ఇక బీఆర్ఎస్ కార్యకర్త అన్నట్టే. బీఆర్ఎస్ కార్యకర్త అని చెప్పేసరికి ఈయనతో పాటు కొందరు నిజంగా జర్నలిస్టులకు ఆ దెబ్బకు వచ్చింది. అది ఏంటంటే ప్రజలు నమ్మసకి ఇక ప్రజలు నమ్మకుండా అయిపోయారు. ఇతర పార్టీలు కూడా వీళ్ళపైన దాడులు జరిగినా వీళ్ళపైన ఏం జరిగినా కానీ అసలు స్పందించే పరిస్థితులు లేరు. వాళ్ళు ఎవరెవరు ఏందనేది నేను మరొక వీడియోలో చెప్తా. నిజంగా ఇక చిలక ప్రవీణ్ నువ్వు కండు వేసుకొని ప్రచారం చేయి. ఇది ఒకటే ఇక డైరెక్ట్ నీకు నేను చెప్పేది ఏంటంటే, నువ్వు మల్లన్నని అంటావు, ఎందుకు ఎవరు మల్లన్నని ఎందుకు అంటున్నావు, నీ వెనక ఎవరు ఉన్నారు? ఈయన ఏమంటాడంటే మాకు కెమెరాలు అయితే కెమెరాలు కొని నువ్వు అద్దెకు తీసుకున్న కాడ, ఇప్పుడు సపోజ్ అద్దెకు తీసుకున్న కాడ రూమ్ రెంట్ కట్టాలి. లేదు నీకు ఆ ఫ్రెండ్ ఉన్నాడు, నువ్వు ఫ్రెండ్ వాడుకుంటున్నా అంటే ఏ ఫ్రెండ్ అయినా కానీ ఈయనకు ఫ్రెండ్ ఏది స్క్రీన్ ఇచ్చి దానికి సంబంధించిన కెమెరాలు ఇచ్చి నీకు అన్నీ అరేంజ్ చేసి ఎవరన్నా నీకు స్టూడియో చేసుకోమని వీడియో చేసుకోమని చెప్తారు. ఎవరన్నా న్యూస్ ఛానల్ నడిపించుకోమని ఫ్రెండ్ అప్ప చెప్తాడు ఎవరన్నా? ఒకసారి తెలంగాణ ప్రజలారా ఇది గమనించరు. ఎవరన్నా స్క్రీన్ ఇచ్చి సిస్టమ్స్ ఇచ్చి నీకు మంచి క్వాలిటీ గల కెమెరాలు ఇచ్చి ఇవన్నీ నువ్వు వీడియో చేసుకో లేకపోతే న్యూస్ ఛానల్ నడిపించుకో అని చెప్తారా? ఇదంతా డ్రామా కాకపోతే దీని వెనుక కేటీఆర్ లేడా దీని వెనుక? ఈయనే అడుగుతాడు మళ్ళీ, నాకు కెమెరా అయితే కెమెరా దానం చేయది, కెమెరా ఏది డబ్బులు అయితే డబ్బులు కొట్టుర్రి, నా గూగుల్ పే నెంబర్ ఇది. ఎవరిని మోసం చేస్తావు? ఎవరిని అది చేస్తావు? నువ్వు జర్నలిజం ముసుకులా ఎవరిని అది చేస్తావు? ఎవరకు 9.5 సంవత్సరాలు ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారం ఇస్తే 9.5 సంవత్సరాలు ఒక 6 నెలల ముందే నిజంగా మాకు ఈ ఎలక్షన్లో ఓడిపోయే ప్రమాదం ఉందని నెక్స్ట్ సెకండ్ సారికే ముందస్తు ఎన్నికలకు ఈ ప్రజలను మభ్యపెట్టి గెలిచిన కేసీఆర్ను ఈరోజు నువ్వు మళ్ళీ వెనకేసుకొచ్చుకొని నీ జర్నలిజానికి ముప్పు తెచ్చుకున్నావు. నిజంగా నిన్ను తెలంగాణ ప్రజలు కాదు, అసలు నిన్ను ప్రజలే బీఆర్ఎస్ కార్యకర్తలు తప్పితే నిన్ను తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకంటే అటు బీజేపీ పార్టీకి ఈయన ఏం చెప్తాడు మళ్ళా, ఇటు ఒకవేళ బీజేపీకును కాంగ్రెస్కి వేయవలసి వస్తే ఓటు, లేకపోతే ఏది డిఎస్పీకి వేయాలంట, లేకపోతే బీఆర్ఎస్కి వేయాలంట. అంటే ఇప్పుడు డిఎస్పీలు అంటే బహుజనవాదం ఉంది, మరి బీఆర్ఎస్లో ఏ వాదం ఉంది? అది నువ్వు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, జర్నలిజం ముసుగులో బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంకెవరెవరు ఉన్నారు, అసలు వాళ్ళ పుట్టమీన ఎట్లా కొట్టిండు కేటీఆర్, ఇన్ని రోజులు ఏం డ్రామాలు ఆడినా అనేది నేను మరొక వీడియోలో తెలియజేస్తా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.